హాయ్ ఆల్, అందరికి ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు లెర్న్ టాక్ డే 3. బీ ఒబీడియంట్ ఇన్ యువర్ ఫాస్టింగ్. దేవుడి మాట ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారము, వాక్య ప్రకారము నడుచుకునడానికి ట్రై చేయండి. బైబిల్ని ఫాలో అవ్వడం చాలా కష్టం, కానీ దేవుణ్ణి, దేవా మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునడానికి సహాయం దయచేయండి అని మీ ప్రార్థనలు అడగండి. ఒకసారి మోజెస్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మోజెస్ని బండతో మాట్లాడమంటే మోజెస్ బండను కొడతాడు. ఒక్కసారి మోజెస్ అవిధేయత చూపించినందుకు దేవుడు ప్రామిస్ ల్యాండ్లో మోజెస్కి అడుగుపెట్టే అవకాశం ఇవ్వలేదు. ఆయన 40 years ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తాడు. 40 రోజులు ఉపవాసం 2 సార్లు చేస్తాడు. అన్ని ఇయర్స్ దేవుడికి నమ్మకంగా ఆయన మాట ప్రకారం నడిచిన మోసెస్ ఒక్కసారి అవిధేయత చూపించినందుకు మోసెస్ని తీసి పక్కకు పెట్టేస్తాడు. 1 time disobedience is enough for God to put you aside. అలాగే ఒకసారి జాన్ చాప్టర్ 14:21 మనం చూస్తే, ఎవరైతే నా ఆజ్ఞలను విని అంగీకరించి దాని ప్రకారం నడుస్తారో వారే నన్ను ప్రేమించువారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారికి దేవుడు కనబడతాడంట, వారిని ప్రేమిస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు. సో బీ ఒబీడియంట్ ఇన్ యువర్ ఫాస్టింగ్స్. Try to follow word of God. Do share this message to your friends and family.